ప్రముఖ గాయని జానకమ్మ గారి అస్తమయం తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చి అందరినీ కంటతడి పెట్టుకునేలా చేశాయి. భారతదేశ చలనచిత్ర సీమ రంగానికి గర్వించదగ్గ గాన కోకిల ఆమె. అలాంటి ఆ కోకిల కంఠం నుంచి ఎన్నో వేల పాటలు జాలువారి ప్రతి ఒక్కరి జీవితాన్ని తరింపజేశాయి. అలాంటి జానకమ్మ గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆమె పాటలతో చిరంజీవిగా అందరి గుండెల్లో నిలిచిపోతారు. మరి ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే జానకమ్మ గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు కూడా ఆసక్తికరంగా వెలుగులోకి రానున్నాయి. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం. ముఖ్యంగా జానకమ్మ గారి పెద్ద మనవరాలు ఎవరో ఆమెకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని మనం మాట్లాడుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే జానకమ్మ గారికి ఒకే ఒక కొడుకు. ఆ కొడుకుకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు పేరు వర్ష, రెండవ కూతురు పేరు అప్సర. ఇదిలా ఉంటే పెద్ద మనవరాలు అయిన వర్ష అంటే జానకమ్మ గారికి చాలా ఇష్టం, ప్రేమ. వర్ష అంటే జానకమ్మ గారికి కొండంత ప్రేమ. ఎందుకంటే వాళ్ళిద్దరూ చూడటానికి వాళ్ళిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒకేలా ఉండేవట. పైగా జానకమ్మ గారికి తన పెద్ద మనవరాలంటే పంచప్రాణాలు. తన మాదిరిగానే ఆలోచిస్తూ ఉండడం, తన మాదిరిగానే తాను చేసే పనులు కూడా ఉండడంతో ఆ మనవరాల మీద ప్రాణం పెట్టేవారట. మరి అలాంటి వర్ష గారి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, తన నాయనమ్మ జానకమ్మ అంటే వర్ష గారికి కూడా చాలా ప్రేమ, అభిమానం ఉండేవట. చిన్న వయసు నుంచే అంటే 5 ఏళ్ల వయసు నుంచే యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేదట. మరోపక్క తల్లి దగ్గర కూచిపూడిలోను, భరతనాట్యంలోను శిక్షణ కూడా తీసుకుంది. తన నాయనమ్మ మాదిరిగానే పాటలు పాడాలన్నది ఆమె కోరిక. అంతే 5 ఏళ్ల నుంచే యోగా చేసుకుంటూ వచ్చిన వర్ష వయసుతో పాటు ఎన్నో రకరకాల యాక్టివిటీస్‌లో పాల్గొంటూ ఉండేది. అలాంటి వర్షకి అడ్వెంచరస్ ట్రిప్స్ అంటే కూడా చాలా ఇష్టమట. ఒకానొక సందర్భంలో తన సిస్టర్ అప్సరాతో కలిసి స్కూబా డైవింగ్‌కి వెళ్ళడం జరిగింది. ఇక స్కూబా డైవింగ్‌లో జరిగిన ఒక ఘోరమైన ప్రమాదంలోనే వర్ష ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ సంఘటన జానకమ్మ గారిని మాత్రం పూర్తిగా కుదిపివేసిన సంఘటన. తనకి ఎంతో ఇష్టమైన, తన ప్రాణం అనుకున్న తన మనవరాలు చిన్న వయసులోనే అకస్మాత్తుగా అలా కన్నుమూసిన సంఘటన జానకమ్మ గారిని గుండె చెరువయ్యేలా చేయడం, ఆ సంఘటన నుండి తేరుకోవడానికి కొన్ని సంవత్సరాల కాలం కూడా పట్టిందట. ఇక ఈ సంఘటనల తర్వాత మరోపక్క ఆమె కొడుకును కోల్పోవడం, ఇంకొక పక్క ఆమె మేనల్లుడిని కోల్పోవడం, ఇలా వరుస విషాదకరమైన సంఘటనలు మానసికంగా జానకమ్మ గారిని ఎంతో కుంగదీసినప్పటికీ ఎప్పుడూ ఆ బాధని ఆమె కంఠంలో కనపడనిచ్చేవారు కాదట. కాకపోతే తన కొడుకు పోయిన ఆ ఇంట్లోనే తాను చివరి రోజు వరకు ఉండాలని మైసూర్లో ఆమె కట్టించుకున్న తన ఫామ్ హౌస్లోనే చివరి రోజులని గడపడం జరిగింది. కాకపోతే ఉన్నంతకాలం తన మనవరాలు అయిన వర్షాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేదట. అదండి అసలు సంగతి. అలా జానకమ్మ గారికి కేవలం ఒక్క మనవరాలు మాత్రమే కాదు, ఆవిడకి పెద్ద మనవరాలు కూడా ఉండేది. దురదృష్టం ఏంటంటే అకస్మాత్తుగా ఆమె చిన్న వయసులోనే కన్నుమూయడం. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు జానకమ్మ గారి అస్తమయం తర్వాత వెలుగులోకి వస్తుండడంతో జానకమ్మ గారి పెద్ద మనవరాలు గురించి బయటపడ్డ షాకింగ్ నిజం అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం